యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఆశీర్వాదమును మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఉంటే ప్రతి విషయంలో మనకి విజయము, అద్భుత కార్యాలు జరిగించబడుతూ ఉంటవి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలో 53వ అధ్యాయము 3వ వచనము. అందరినూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరూ లేరు, ఒక్కడైననూ లేడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. నిజమే, ఎక్కడ చూసినా నీతిపరుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అనేవారు లేని స్థితిగా నిలిచి ఉంటూ ఉన్నది. ఈ రోజులలో ఎక్కడ చూసినా చెడు, ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా భయంకరంగా చెడి ఉన్నారు. ఎటు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మోసపరితమైన జీవితంలోనే జీవిస్తున్నారు క్రైస్తవులే. కానీ ఇంకా అందరూ పాపం అనే ఒక చెడులోనే పరిగెడుతూ ఉన్నారు. ప్రియులారా, మరి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యమును బట్టి చూస్తే మన జీవితంలో ఈ చెడును విడిచిపెట్టాలి. యేసు ప్రభుని మనము నమ్మినప్పుడు ఆయన రక్తంలో మనం కడగబడ్డాము అంటే ఆయన రూపంగా మార్చబడాలి, ఆయన వల్ల మార్చబడాలి. ఎందుకంటే ఆయన రక్తంలో నిన్ను కడిగాడు. మన పాపాలన్నిటినీ, అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి వేయబడి మనని శుద్ధీకరించబడిన మన జీవితము నూతన జీవితంగా ఉండాలి. కానీ మరలా పాపపు జీవితంలోనికి వెళ్తే మనం బాప్తిసం తీసుకున్న అర్థం లేదు. రక్షణ తీసుకుంటారు చాలా మంది. ఇంకా రక్షణ తీసుకున్న కాండి మా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాం. తాగము, మరి సినిమాలు చూడము, పాపము చోటివ్వము, మోసం చేయము, అబద్ధాలు ఆడమని ఇలా ఎన్నో మాటలు చెప్తుంటారు. కానీ రక్షణ తీసుకున్నప్పుడు నువ్వు రక్షణ ఎప్పుడైతే తీసుకుంటావో అప్పటి వరకు చేసిన ప్రతి పాపము నుండి నీవు ప్రతి పాపము కడిగి వేయబడి నీవు శుద్ధీకరించబడి నూతన జీవితము నీవు ప్రారంభించవలసిన స్థితి. నూతన జీవితంగా జీవించకుండా మరలా పాత జీవితంలోకి వెళ్ళి ఆ పాపంలో నువ్వు జీవించినట్లయితే రక్షణ తీసుకున్న అర్థం లేదు. బాప్తిసం తీసుకున్న వ్యర్థమే కదా. ఎందుకంటే పాపం మరలా నువ్వు మురికిలోనే ఉంటున్నావు, అపవిత్రతలోనే ఉంటున్నావు. అవన్నీ విడిచిపెట్టకుండా నువ్వు అలాగే ఉంటే నీవు చివరికి నరకానికే చేర్చబడతావు. తీసుకున్న రక్షణ కూడా ఇంకా వ్యర్థమైపోతూ ఉంటది. అదే రక్షణ తీసుకున్నాక ఒకవేళ నువ్వు ఏమైనా చిన్న చిన్న తప్పిదములు మరలా చేస్తున్న పశ్చాత్తాపడి ఇంకా పాపము జోలికి వెళ్లకుండా నువ్వు ప్రయత్నిస్తూ ఆ పాపమును విడిచిపెట్టి దేవుని కోసం నువ్వు జీవిస్తూ ఆయన వల్లే నువ్వు మార్చబడితే దేవుడు సంతోషించి ఆ పరలోకానికి చేర్చుకుంటాడు. ఆ విధమైన స్థితిని కలిగిన వారిగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు నాయన, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు వారి జీవితంలో దేవా ఈ సమయంలో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవిత వేగంలో అద్భుతములు చేయండి నాయన. వారి జీవిత వేగంలో పాపమును విడిచి పరిశుద్ధతలో ముందుకు సాగుట కృప దయచేయండి ప్రభు. రక్షణ తీసుకున్న పాపమును విడవక ఇంకా పాపంలో జీవించినట్లయితే రక్షణ తీసుకున్నట్టు వ్యర్థ వేకమై దేవా చివరికి పాతాళమనిలో ప్రతి వేకములు పడబోతున్నారని సెలవిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు విన్న ప్రతి ఒక్క వాక్యమును బట్టి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చుకొని ప్రభా నీవలే మార్చి ప్రతి వేగంలో నిలిచి ఉండే కృప దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.